హాయ్ వ్యూవర్స్. డిసెంబర్ 25 అంటే క్రిస్మస్. విదేశాలలో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఫారిన్ కంట్రీస్ అన్నప్పుడు మన గల్ఫ్లో వచ్చేసి ముస్లిమ్స్ ఉంటారు. మన ఏషియాలో కూడా కొంచెం ముస్లిమ్స్, హిందువులు లైక్ అలా ఉంటారు, బుద్ధులు అలా. ఇంకా రిమైనింగ్ ఆఫ్రికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఉత్తర అమెరికా అయినా, దక్షిణ అమెరికా అయినా, యూరోప్ అయినా ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటూ ఉంటారు. సో సెలబ్రేషన్స్ అండ్ ఇంకొక 6 రోజులు పోతే న్యూ ఇయర్ జనవరి 1. దాంతో ఏమైంది, గుంపులు గుంపులుగా జనాలు, మాల్స్ ఏంటి, రెస్టారెంట్లు ఏంటి, వీధులు ఏంటి, మొత్తం జనాల హడావుడి. ఇటువంటి మూమెంట్లో ఒక అంట్రోగం లాంటిది ఏదైనా ఎవరికైనా వచ్చింది, ఏమైంది, చెలరేగిపోయింది. ఎగ్జాక్ట్గా ఇదే 2019 నుంచి ఇదిగో ఇప్పటి వరకు ఈ కరోనా చెలరేగటానికి కారణమవుతా ఉంది. అగైన్ ఇప్పుడు కూడా మన ఇండియాలో కూడా వాళ్ళు క్రైస్తవులు కాకపోయినా క్రిస్మస్ సెలబ్రేషన్ కొంతమంది చేస్తూ ఉంటారు. షాపింగ్గా వెళ్ళటాలు, సరదాగా ఫ్రెండ్స్తో కలిసి కేక్ కటింగ్లు అని లైక్ అలా ఉంటూ ఉంటారు. అది మన దేశ గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం. ఈవెన్ ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు అలవాటు చేస్తూ ఉంటారు. మతం ఏదైతే ఏందమ్మా, పండగ అమ్మ జరుపుకుందాం అమ్మ అన్నట్టుగా. ఇలా మన ఇండియాలో కూడా సెలబ్రేషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అండ్ అవునన్నా కాదన్నా మన సంక్రాంతికి సంబంధించి ఈ ఫెస్టివల్ ఆఫర్స్ షాపులు ఎంత ఉంటాయో తెలియదు, కానీ ఈ క్రిస్మస్కి కాదు, క్రిస్మస్కి ఎక్కువ ఆఫర్లనే ఉంటాయి పెద్ద పెద్ద మాల్స్లో, వాటిలో, వీటిలో. సో ఇటువంటి మూమెంట్లో ఏమవుతుంది, మన దగ్గర కూడా తండోపతండాలుగా జనాలు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఈ క్రిస్మస్ నుంచి జనవరి 1 వరకు ఆల్మోస్ట్ ఇక ఫెస్టివల్ నడుస్తూ ఉంటుంది అనమాట జనాలకి. తర్వాత సంక్రాంతి, ఇక ఈ 4 రోజులు ఇంక ఫెస్టివల్స్ అన్నట్టు అనుకోండి. జనాలు అటు ఇటు వెళ్ళటాలు, మూవ్ అవుతాలు, సినిమాలు, షికార్లు, రెస్టారెంట్ లైక్ ఇవన్నీ. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను, ఆల్రెడీ మీకు లీడ్ పాయింట్ వచ్చేసింది. డిసెంబర్లోనే ఈ కరోనా చెలరేగుతుంది. కారణం ఏంటి, ఇవి తాజాగా తెలంగాణలో భూపాలపల్లి జిల్లాలో ఏకంగా గాంధీనగర్ అనే ఒక గ్రామంలో ఇంట్లో 5 ఉన్నారు, 5 కరోనా వచ్చింది. పాప అందులో యాదమ్మ అనే పెద్ద ఆవిడ 62 సంవత్సరాల వయసు. ఆమె ఇప్పుడు మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి, మన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఉన్నారు. ఎందుకంటే కొంచెం పరిస్థితి విషమంగా ఉంది పాప. ఆమె ఖచ్చితంగా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆమె ఇంటికి పెద్ద ఆవిడ, ఇంకా ఆమె కూతురు, కొడుకు, కూతురు అండ్ వాళ్ళిద్దరు పిల్లలు, 4. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంట్లోనే ఉంచి వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నారు. మొత్తం కూడా దాన్ని కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించేశారు. వాళ్ళతో ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో ఏంటనేది వాళ్ళు టెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణలో ఒక ఊరిలో ఒక చోట. రిమైనింగ్ చోట్ల మొన్న వచ్చేసి నీలోఫర్లో ఒక బిడ్డకు వచ్చేసి, పసిబిడ్డకి కరోనా బయటపడింది. ఎలా, లంగ్స్ దగ్గర మొత్తం న్యూమోనియా టైప్ ఇబ్బంది పడుతూ ఉంటే ఆసుపత్రి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చి కోవిడ్ టెస్ట్ చేసి కోవిడ్ తేలింది. తర్వాత నీలోఫర్ అయిపోయింది కదా, ఇంకోటి ఫీవర్ హాస్పిటల్లో కూడా అది కూడా పిల్లోడికి సేమ్ ఇలాగే. అప్పుడు ఏం చెప్పారు, న్యూమోనియాతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఈ కరోనా ఈజీగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది, జాగ్రత్త అన్నారు. తర్వాత తెలంగాణలో ప్రజెంట్ కేసు వచ్చేసి 54 ఉన్నట్టు ఉన్నాయి. ఓవరాల్ ఇండియా వైజ్ చూసుకుంటే 4054 కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటలు 628 కొత్త కేసులు నమోదైనవి. ఒక కేరళలోనే 3000కు పైగా కేసులు ఉన్నాయి. ప్రజెంట్ లాస్ట్ 1 డేలో మరణించిన ఒకళ్ళే. చాలామంది తప్పుడు వార్తలు ఇస్తూ ఉన్నారు, 6, 5 అని. బాబు మరణించిన ఒకళ్ళే లాస్ట్ 24 గంటల్లోకి, అది కూడా కేరళలో. ఇక ఏపీలో చూసుకుంటూ ఉన్నట్టయితే 28, 24 కేసులు ఉన్నాయి. అందులో 17 కేసులు ఒక వైజాగ్లో ఉన్నాయి. తెలంగాణలో 50కి పైన కేసులు ఉంటే అందులో వచ్చేసి ఒక హైదరాబాద్లోనే 28, 30 కేసులు హైదరాబాద్లోనే ఉన్నాయి. సో మీకు అర్థం కావాల్సింది ఇవదే, ఎక్కడైతే ఎక్కువ జనాలు వస్తూ పోతూ ఉంటూ ఉంటారో, బయట ప్రాంతాల నుంచి, బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, ఆ సిటీలో ఆ ఏరియాలో ఎక్కువ కేసులు నమోదవుతుంది. మీకు అర్థం కావాల్సింది, కేరళలో ఎందుకు ఎక్కువగా కేసులు నమోదవుతాయి, ఎందుకు అక్కడే కొత్త కొత్త వైరస్లు బయటపడతాయి. ఎందుకంటే ప్రపంచంలో మనకి ఐక్యరాజ్యసమితి గుర్తించిన దేశాలు అరౌండ్ ఒక 200 చిల్లర అనుకుంటే 182 దేశాల్లో కేరళ వాళ్ళు ఉన్నారు తెలుసా. 182 దేశాల్లో కేరళ వాళ్ళు ఉన్నారు. అందుకే మొన్న ప్రకాష్ కూడా ఒక చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత ట్వీట్లు అడిగితే పెట్టాడు,
మన వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్ళే మూమెంట్లో ఆల్రెడీ వెళ్ళగానే అక్కడ ఒక అతను టీ కొడతా ఉంటాడు. ఇదేంట్రా బాబు, మేము రావడానికి ముందు మీరెవరు వచ్చిన రేంద్ర అని అంటూ ఉంటే కేరళ అని చెప్పేసి బోర్డులు అడిగితే పెడతాడు అన్నమాట. ఈవెన్ బయట సరదాగా ట్రోలింగ్ కూడా జరుగుతూనే ఉంటాయి. మన ఇండియన్స్ ఎన్ని ప్రయోగాలని చేసి చివరికి ఎక్కడికో చోటకు వెళ్తారు. ఆడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ అక్కడికే మన ఆల్రెడీ ఇండియన్ ఆల్రెడీ అక్కడ వెళ్ళి ఉంటాడు. ఎవరైనా చూస్తే కేరళ అతను. సో ఈ కేరళ వాళ్ళు కింద చెప్పగా 182 దేశాల్లో ఉంటారు. అటు ఇటు వస్తూ పోతూనే ఉంటారు. అండ్ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువ వాళ్ళు ఉంటూనే ఉంటారు. మీరు నమ్ముతారో లేదో, మన ఇండియాలో ఈ కేరళలో ఉన్నటువంటి వాళ్ళు బాగా చదువుకుంటారు, వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ వ్యాపారాలు బిజినెస్లు అవన్నీ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఉద్యోగాలు ఇవన్నీ ఓకేనా. మరల వాళ్ళకి విదేశాల నుంచి కొన్ని వేల కోట్లు వచ్చింది, వాళ్ళ పంపుతూ ఉంటారు. అందుకే ఆ స్టేట్ డెవలప్మెంట్లో బ్రహ్మాండంగా ఉంటూ ఉండేది. సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పేది, కేరళలో ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతాయంటే వేరే దేశాలలో ఉన్నటువంటి కేరళ వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి అలా టెస్టులు ఎక్కువ చేస్తూ ఉన్న మూమెంట్లో డిటెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ అక్కడ కొత్త ఎందుకు బయటపడితే ఏంటారు బాబు అంటే అక్కడ చెట్లు ఎక్కువ, దాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అన్నట్టుగా అంటూ ఉంటారు. సో అక్కడ ప్రకృతి ఎక్కువ ఉండటం, గబ్బిలాలని అవని ఇవని, అండ్ వాళ్ళు వస్తూ పోతూ అటు ఇటు మూవ్ అవుతాం. దానివల్ల ఈజీగానే ఏదో ఒక కొత్త రోగాలు బయటపడుతూ ఉంటాయి తప్ప వేరేదైతే కాదు. సో అక్కడ ఎక్కువ కేసులు ఎందుకు నమోదవుతున్నాయి అంటే ఎక్కువ టెస్టులు చేస్తారు. అక్కడ ఫారిన్ నుంచి రాగానే టెస్టులు చేయిస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఆసుపత్రులు చాలా నీట్గా ఉంటాయి. సో చెకప్లు ఎక్కువ. ఏదైనా కొంచెం తేడా కూడా సరే వాళ్ళు నెగ్లెక్ట్ చేయరు, ఆసుపత్రికి వెళ్ళిపోతారు. దానివల్ల ఇక్కడ ఎక్కువ బయటపడుతుంటుంది. మిగతా చోట్ల ఉన్నా సరే బయటపడరు, ఎందుకంటే వాళ్ళు టెస్టులు చేయించుకురా ఏ మందులు నార్మల్ జ్వరంలో ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. ఈలోపు పక్కన అంటుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కరోనాకి సంబంధించి డిసెంబర్ అనేది ఎందుకంటే చలికాలం మన దగ్గర, చలికాలం అండ్ స్టార్టింగ్ చెప్పినట్టుగా క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ హడావడి. దీనివల్ల 2019లో ఆ చైనాలో కరోనా ఫస్ట్ వెలుగులు చూసింది 2019 డిసెంబర్లో. 2020లో వచ్చేటప్పటికి ఏంటి, ఆల్ఫా బీటా గామా 3 వేరియంట్లు 2020 డిసెంబర్లో చెలరెగ్గొట్టి, 2021 డిసెంబర్లో ఓమిక్రాను ఇంకా భయంకరమైన కొత్త వేరియంట్లు 2021 డిసెంబర్లో. ఇక 2022 డిసెంబర్లో కూడా కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. బట్ అదృష్టం ఏంటంటే అప్పటికి అంతా కూడా వ్యాక్సినేషన్ జరిగి ఉండటం వల్ల ఏం కాలేదు. సో సేఫ్ జోన్లో ఉన్నారు. బట్ 2022 డిసెంబర్లో కూడా కొత్త వచ్చింది. అలాగే ఇప్పుడు మన దగ్గర కూడా JN.1 అని చెప్పి కొత్త వేరియంట్ అంటూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఆగ్నేయ ఏషియా సంబంధించి ఎవరైతే ప్రాంతీయ డైరెక్టర్ ఉందో, ఐ థింక్ పూనం, ఆమె చెప్తున్నారు ఇది స్ప్రెడ్ అవుతుంది బట్ అంత ప్రమాదకరమైనదే కాదు, జాగ్రత్తగానే ఉంటే దీని నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఈవెన్ మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా చెప్పింది ఏంటంటే ఇది అంత ప్రమాదకరమైనదే కాదు, కాకపోతే ఎవరికైతే అవయవాలకు సంబంధించిన మార్పిడి జరిగి ఉంటుందో శరీరంలో వాళ్ళకి కొంచెం డేంజర్. అండ్ ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండి వాళ్ళకి 1, 2, 3 రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు కూడా కొంచెం డేంజర్, జాగ్రత్తగా ఉండండి అన్నారు. సో బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళండి. అండ్ ఇతరులకు షేక్ హ్యాండ్లు ఇవ్వకుండా నమస్కారం పెట్టుకోండి. అండ్ గుంపులుగా ఎక్కడ ఉండకండి. అండ్ చేతులు ఎప్పుడు కూడా శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇక ఆల్రెడీ ఎవరన్నా కానీ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నట్టయితే మళ్ళీ కొత్తగా వ్యాక్సిన్ తీసుకొని అనుకుంటే 3 డోసులు సరిపోతాయి అంటున్నారు. 4వ డోసు అవసరం లేదు అంటున్నారు. 3వ డోసునే బూస్టర్ డోస్ అంటున్నారు. నేను 2 డోసులు తీసుకున్నాను, 3వ డోసు తీసుకోలేదు, నేను తీసుకోవాలనుకోండి, ఓకే వెళ్ళి తీసుకోండి, ఫోర్స్ కాదు అది. 4వ డోసు నేను ఆల్రెడీ 3 తీసుకున్నా, మళ్ళీ కరోనా అంటున్నారు, అమ్మో బాబు నేను ఇంకోసారి డోసు తీసుకుంటా, అది అవసరం లేదని చెప్తున్నారు నాకున్న సమాచారం మేరకు. సో బూస్టర్ డోస్ అని చెప్పేసి 4వ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదు. 2 డోసులు అయిపోయి 3వ డోసు నేను తీసుకుంటే బూస్టర్ డోస్ అని మీకు అనిపిస్తే వెళ్ళి తీసుకోవచ్చు. అది మ్యాండేటరీ అని ఎవరూ చెప్పలేదు. ఈ కొత్త వేరియంట్ JN.1 అనేది అది ప్రమాదకరమైనది అయితే కాదు, కానీ స్ప్రెడ్ అవుతూ ఉండేది. సో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకేమైనా డిస్కస్ చేయాల్సినవి, మాస్కులు అయితే పెట్టుకోండి. ఫెస్టివల్స్ అని చెప్పేసి ఫంక్షన్ అయిన అటు ఇటు గుంపులలో గోవిందలా తిరుగుతుండటం, ముక్కులోంచి జలుబు వస్తున్నా, దగ్గు వస్తున్నా, తుమ్ములు వస్తున్నా, జ్వరంగా ఉన్నా ఏం కదా అంటే దయచేసి చేయకండి. ఈ కరోనాకి సంబంధించి కొత్తగా లక్షణాలు ఏవంటే మన వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం పొడి దగ్గు వస్తూ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, జలుబులాగా ఉండేది, హై ఫీవర్ ఉండేది, నీరసంగా బలహీనంగా ఉంటూ ఉంటారు, సరిగా మోషన్ అవ్వక కొంతమందికి బాగా జీర్ణం హెవీ అయిపోయి విరోచనలు అవుతూ అండ్ డయేరియా టైప్ ఆఫ్ లక్షణాలతో కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారట. సో చూసుకోండి, ఇవన్నీ కలగలుపుంటే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి.
కోవిడ్ అని తేలితే ఐసోలేషన్లో ఉండి రెస్ట్ తీసుకోండి. ఇన్ కేసు కొంచెం తేడాగా ఉందంటే ఆసుపత్రులు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మీకు సపరేట్ వార్డులు పెట్టారు. ఆడకు వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేయండి. అంతే తప్ప భయాందోళన మాత్రం అస్సలు గురి కాకండి.